అవునవును, ఒకరినొకరు కాపాడుకుంటున్నారు కదా, ఎవరు మీ దిగవాలన్నా ఎవరు ఊరుకోరు. అవును, మిమ్మల్ని మీరు కాపాడుకోండి, మిగతా వాళ్ళు ఏమైపోయినా మీకు అనవసరం. ఈ ఇల్లు ఈ కుటుంబం ఏమైపోతుందో అని భయంగా ఉంది. సుభద్ర, అంతా ఈ మహాతల్లి వల్లే. అదితి ఈ ఇంటి కోడలయ్యుంటే శ్రావ్యకిన్ని కష్టాలుండేవే కావు. ఈవిడ గారు ఇంటికొచ్చిన రోజే అనుకున్నా శ్రావ్య కష్టాల పాలవుతుందని. మధ్యలో అహల్యను ఎందుకు లాగుతావు బావా? అంతా దీనివల్లే కదరా, అదితి రావాల్సిన ఇంటికి ఇదొచ్చింది. అందుకే యామిని ఆ కోపాన్ని శ్రావ్య మీద చూపిస్తుంది. మీ అమ్మ బాధపడటంలో తప్పే ఉంది. నానమ్మా, దయచేసి అహల్యని ఏమీ అనుకో. అవునరా, దాన్నేమనకూడదు, నిన్ను ఏమనకూడదు. మీ అమ్మనట్టు ఇదంతా మా కర్మ, మేమే జన్మలో చేసుకున్న పాపమో. అయ్యిందేదో అయ్యింది, తిని చావండి. ఇంకేం తింటావు? మాకు కూడా సహించట్లేదు. ఎందుకమ్మా దాస్తున్నావు? అది మావయ్య కంట్లో నలక పడింది. నేనడుగుతోంది నీ కళ్ళల్లో నీళ్ల గురించి కాదమ్మా, ఆ కన్నీటి వెనక నీ ప్రేమ గురించి. ప్రేమ? అవునమ్మా, ఆ ప్రేమనెందుకు దాస్తున్నావని అడుగుతున్నాను. ప్రేమేంటి మావయ్య? మరి ఏం తెలియనట్టు మాట్లాడకమ్మా. నిన్ను బతికించడం కోసమే గౌతమ్ బాబు నీ మెడలో తాళి కట్టాడు అన్నావు. నిన్ను నీ కడుపులోని బిడ్డను బతికించుకోవడం కోసమే కష్టాలు పడుతున్నాడు అని చెప్పావు. మీ ఇద్దరి మధ్య ఉంది కేవలం బాధ్యత మాత్రమే అన్నావు. కానీ అంతకు మించిన ప్రేమ మీలో ఉందమ్మా, అది నాకు అర్థమవుతోంది. నువ్వు ఇంటికొచ్చాక చాలాసార్లు ఇంటి నుంచి వెళ్ళిపోయే ప్రయత్నం చేశావని బాబుగారు మళ్ళీ నిన్ను ఇంటికి తీసుకొచ్చారని తెలిసింది. దాన్నేమంటారు? నిన్నెవరేమన్నా బాబుగారు అస్సలు తట్టుకోలేరు. దాన్నేమంటారు? నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. నీ మీద చిన్న నింద కాని మాట కాని పడనివ్వట్లేదు. దాన్నేమంటారు? ఇదంతా ప్రేమ కాదా అమ్మా? అది నీకెందుకు అర్థం కావట్లేదు? బాబుగారు నిన్ను ప్రాణంలా ప్రేమిస్తున్నారమ్మా. నువ్వు కూడా అంతేనమ్మా. బాబుగారిని ఒక్క మాట పడనివ్వట్లేదు. బాబుగారిని వాళ్ళమ్మగారిని కలపాలనుకున్నావు. అలాగే బాబుగారికి అర్జున్ సరికి ఉన్న కొద్ది దూరాన్ని పూర్తి చేయాలనుకున్నావు. ఈ ఇంటి కోసం ఎంతో చేశావు. ఇదంతా కృతజ్ఞతతో చేస్తున్నావు అనుకుంటున్నావు. కానీ ఆ కృతజ్ఞతకు మించి నీలో కూడా ప్రేముంది. పుట్టబోయే బిడ్డకు ఇంద్రగారి పేరు పెడతాను అని గౌతమ్ బాబు అన్నప్పుడు పెద్దావిడ అబ్జెక్షన్ చెబితే నువ్వు గౌతమ్ బాబు పక్కన నిల్చొని గౌతమ్ బాబుకి సపోర్ట్గా మాట్లాడావు. ఈరోజు గౌతమ్ బాబుని అర్జున్ సార్, సుభద్రమ్మ తిడుతూ ఉంటే నీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. దీన్నంతా ప్రేమే కదమ్మా అంటారు.
మీ ఇద్దరు ఒకరినొకరు నమ్మకంతో అన్యోన్యంగా ఉంటున్నారమ్మా. అది నీకెందుకు అర్థం కావట్లేదు? ఇలాంటి స్థితిలో నువ్వు బిడ్డను వదిలేసి వెళ్ళిపోతావా చెప్పు? గౌతమ్ బాబుని వదిలేసి వెళ్ళిపోతావా? నువ్వు ఏదేదో చెప్తున్నావు మావయ్య. అలాంటిదేమీ లేదు. ఆయన మీద నాకు గౌరవం మాత్రమే ఉంది. అంతకు మించి ఏమీ లేదు. నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దమ్మా. ఆత్మవంచన చేసుకోవద్దు. లేదు మావయ్య, అదేమీ లేదు. నా వల్ల ఆయన కష్టాలు పడుతున్నారు. బిడ్డను కన్న తర్వాత నేను వెళ్ళిపోతే ఆయన అదితితో చాలా సంతోషంగా ఉంటారు. అది మాత్రమే నేను కోరుకుంటున్నాను. ఇక నా మెడలో ఆయన కట్టిన తాళ్ళంటావా? ఈ తాళి, ఈ భర్త అనే బంధం కొద్ది రోజులే ఉంటుంది. నేను వెళ్ళిపోయిన తర్వాత మా మధ్య ఎలాంటి బంధము ఉండదు. ఉండాలని కూడా నేను కోరుకోవడం లేదు. అదేంటమ్మా, నీకోసం అంత చేసిన బాబుగారు వద్దు మావయ్య. నా వల్ల ఆయన పడ్డ కష్టాలు, బాధలు చాలు. ఇంకా కష్టపడ్డం, బాధపడ్డం నాకిష్టం లేదు. ఆయన ఎప్పుడూ సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. అంతకు మించి నాకు ఇంకేమీ అక్కర్లేదు. అక్కర్లేదు. భగవంతుడా, ఈ అహల్యని గౌతమ్ బాబు ప్రాణంగా ప్రేమిస్తున్నాడు అని అర్థం అవుతోంది. అలాగే గౌతమ్ బాబు అంటే అహల్యకు కూడా అంతులేని ప్రేమ ఉందని కూడా తెలుస్తోంది. కానీ తనేమో బాధ్యత, గౌరవం అనుకుంటోంది. వీళ్ల కథ ఏమనుకు తిరగబోతుందో. రేపు బిడ్డను వదిలేసి, ముఖ్యంగా గౌతమ్ బాబును వదిలేసి అహల్య ఉండగలదా? అహల్యను వదిలేసి గౌతమ్ బాబు ఉండగలడా? ఈ జంటని ఏం చెయ్యాలనుకుంటున్నావు స్వామి? ఏంటి సుభద్ర అలా మాట్లాడావు? నీకెంత కోపం ఉంటే మాత్రం అందరూ అలా అన్నం తినేటప్పుడు మాట్లాడొచ్చా? నాది కోపం కాదండి, బాధ. ఎలా ఉండే ఇల్లు ఎలా అయిపోయింది? ఎవరి దిష్టి తగిలిందో ఏమో. అందరూ వాళ్ళ ఇష్టానికి వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఈ ఇంట్లో జరిగే విషయాలు చూస్తుంటే అసలు ఇది మన ఇల్లేనా, మన కుటుంబమేనా అనిపిస్తోందండి. బాధపడకో. మనం బాధపడి ఉపయోగమేముంది చెప్పు? మన చేతిలో ఏమీ లేదు. అలా అనుకుంటే ఎలాగండి? ఇది మనం కట్టుకున్న ఇల్లే కదా, వీళ్ళు మన పెంచిన పిల్లలే కదా. ఇది మనం అపురూపంగా చూసుకుంటున్న కుటుంబమే కదండి. నాకు చాలా బాధగా ఉందండి. ఒక పక్క అవంతికని చూస్తే ఆస్తి అని చెప్పి వాళ్ళ పాటికి వాళ్ళు ప్లాన్స్ వేస్తున్నారు. ఆ పెద్ద ఆవిడేమో ఎంతసేపటికి ముని మనవడు అంటుంది. అసలు శ్రావ్య గురించి పట్టించుకునే వాళ్లే లేరు. ఇక గౌతమ్ గురించి చెప్పనవసరం లేదు. వాడిష్టానికి వాడు చేస్తున్నాడు. అదితిని ప్రేమించాడు, దాన్ని కాదన్నాడు. అహల్యకు తాళి కట్టి తీసుకొచ్చాడు. పెళ్లికి ముందే తల్లించేశాడు. ఆఖరికి ఇంద్ర చనిపోయిన విషయాన్ని కూడా దాచిపెట్టాడు.